హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే బియ్యం పిండి అప్పాలు చేస్తున్నాను అనమాట. బియ్యం పిండి చెక్కలు లేదంటే బియ్యం పిండి అప్పాలు అంటారు కదా, బియ్యం పిండి చెక్కలు చేస్తున్నాను అనమాట. చూడండి, దానికోసం అయితే 2 వాటర్ గ్లాసుల నిండా అయితే నేను బియ్యం పిండి అయితే తీసేసుకున్నాను అనమాట. చూడండి, ఒక గ్లాస్ అయితే వేసేసుకున్నా, ఇంకొక గ్లాస్ అయితే తీసేసుకున్నాను అనమాట. అందాదగా పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను అనమాట. క్వాంటిటీ అయితే గ్రామ్స్లో అయితే చెప్పలేను, ఒక 20-25 మిరపకాయలు అయితే ఉండొచ్చు. అందాదగా తీసేసుకున్నాను అనమాట. తర్వాత 1 టీ స్పూన్ నిండా జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, ఒక 3 టీ స్పూన్లు నువ్వులు, తర్వాత ఒక 3 టీ స్పూన్లు నిండా పెసరపప్పు అయితే ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను అనమాట. కొంచెం వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ నిండా సన్నుప్పు అనమాట, కొంచెం కరివేపాకు అందాదగా తీసేసుకున్నాను అనమాట. దీనికోసం అయితే 2 వాటర్ గ్లాసుల పిండి కోసం అయితే నేను ఇక్కడ 2 వాటర్ గ్లాసుల కంటే కొంచెం తక్కువ వాటర్ అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇవి మరిగిన తర్వాత ఈ పిండిలో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఈ వాటర్ అయితే వేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ పచ్చిమిర్చి, తర్వాత ఈ వెల్లుల్లి, ఉప్పు కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను నేనైతే. చూడండి, ఈ పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఉప్పు అయితే మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుందన్నమాట. చూడండి, కొంచెం కచ్చా పచ్చగా అయితే నేనైతే మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడైతే ఈ పిండిలో అయితే మనం అన్నీ వేసేసుకుందాము. నువ్వులు, వాము, జీలకర్ర, కరివేపాకు, పెసరపప్పు కూడా వేసేసుకుందాము. చూడండి, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే నేను వేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం అన్నీ కలిసిపోయేటట్టు ఒకసారి చేతితో కలిపేసుకున్న తర్వాత మనము వాటర్ అయితే స్టవ్ పైన నేను పెట్టేసుకున్నా కదా, వాటర్ పోసేసుకుందాము. చూడండి, నేనైతే స్టవ్ పైన వాటర్ పెట్టేసుకున్నాం కదా, ఇవి మరిగిపోతున్నాయి అనమాట. వేసేసుకుందాము. వాటర్ అయితే పిండికి సమానంగా వేసుకున్నా ఏం కాదని ఒక్కొక్కసారి జోరుగా అవుతుందన్నమాట. అందుకోసం అయితే నేను వాటర్ పిండికి సమానంగా కాకుండా కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట. ఫస్ట్ మనం ఇందులో పోసుకోవడం కూడా కొంచెం చూసి కొంచెం పోసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడైతే మొత్తం మంచిగా కలిపేసుకొని మనం చపాతీ పిండిలాగా అయితే ముద్దల్లాగా అయితే తడిపేసుకుందాము. చూడండి, మనం పిండి అయితే గట్టిగా ముద్దల్లాగా అయితే తడిపేసుకుందాము. ఎందుకంటే మనకు అప్పాలు చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే ఈజీగా ఉంటుందన్నమాట. నేనైతే ఇంకా వాటర్ అయితే ఏం వేయలేదన్నమాట. ఫస్ట్ మనం వేడి నీళ్ళు ఏవైతే వేసేసుకున్నామో అదే వేడి నీళ్ళతో అయితే ఇప్పుడు తడుపుతుంది అనమాట. అవసరం ఉంటే చల్లనీళ్ళు మనం ఇట్లా పక్కన పెట్టేసుకుంటే చల్లనీళ్ళు వాడుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనం అన్ని ముద్దలు అయితే తడిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, పిండి అయితే నేను ఇట్లా మంచిగా అంటే గట్టిగా తడిపేసుకుంటేనే మనకు అప్పాలు అయితే ఈజీగా వస్తాయి అనమాట. నేనైతే ప్రెస్లో ఒత్తుతున్నాను అనమాట. ఇప్పుడైతే ఇట్లా ప్రెస్లో అయితే మనం ఇట్లా ఒక కవర్ వేసేసుకొని చిన్న ఉల్లెల్లాగా చేసేసుకొని ఒకటి పెట్టేసుకొని మళ్ళీ పైన కవర్ వేసుకొని ఒత్తేసుకోవడమే అనమాట. మనమైతే దీన్నైతే ఈ పిండిని అయితే చిన్న ఉల్లెల్లాగా అయితే చేసేసుకుందాము. చూడండి, నేనైతే ఇక్కడ చిన్న ముద్దల్లాగా అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మన పూరి ప్రెస్ ఏదైతే ఉంటుందో దానిపైన ఒక కవర్ వేసేసుకొని ఆయిల్ అయితే రుద్దేసుకోవాలి. ఒకటి పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే క్లోజ్ చేయాలి అనుకుంటామో మళ్ళీ పైన కవర్ అయితే క్లోజ్ చేస్తాం కదా, ఆ కవర్ కూడా కొంచెం ఆయిల్ రుద్దేసుకుంటే బెటర్ అనమాట. అతుక్కోకుండా వస్తుంది. చూడండి, ఆయిల్ మనం రుద్దేసింది లోపలికి చేసేసి క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ప్రెస్ చేసుకుంటే చూడండి. ఇప్పుడైతే నేనైతే సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ఈ అప్పాలు ఒత్తేసుకుంటూ డీప్ ఫ్రై కోసం అయితే నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము. చూడండి, మనం ఇట్లే ఒకేసారి ఒక 4-5 కూడా ఇట్లా ఒత్తేసి పెట్టేసుకొని మనం ఒక బాండీలో అయితే మన బాండీ సైజుని బట్టి మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3-4 అట్లా కూడా వేసేసుకోవచ్చు అనమాట. అంటే మనం వేసుకున్న ఆయిల్ తర్వాత బాండీ సైజుని బట్టి మనం ఎక్కువ కూడా ఇందులో అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది, వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది కాబట్టి ఇప్పుడైతే వేసేసుకున్నాము. నేనైతే ఒకటేసారి 2 వేస్తున్నా. ఇప్పుడైతే నేను స్టవ్ చిన్నగా పెట్టేసి వేసిన, మళ్ళీ పెద్దనైతే అనేసిన అనమాట.
ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు అయితే తిప్పేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ వేసుకున్న అయితే కాలినాయి కాబట్టి తీసేసుకుంటాము. నెక్స్ట్ అయితే మళ్ళీ వేసేసుకున్నాము. మనం ఒకటేసారి ఫాస్ట్గా ఒట్టేసి పెట్టేసుకుంటే కూడా కొంచెం ఫాస్ట్గా అయితే వేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్ద బాండి పెట్టేసుకుంటే కూడా ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, మనం సెకండ్ టైం వేసేసుకుని కూడా మంచిగా కాలే కదా, తీసేసుకుందాము. చూడండి, మనం ఫస్ట్ తీసేసుకున్న తర్వాత చూడండి మంచిగా క్రిస్పీగా కొంచెం కలర్ చేంజ్ వచ్చేదాకా కాల్చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అంటే మనం ప్రెస్లో ఒత్తడం వల్ల ఏమైతే కొంచెం మందం వస్తుంది, కానీ మంచిగా క్రిస్పీగా కాల్చడం వల్ల ఏమైతే చాలా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, నేనైతే బాండీలో అయితే రెండే వేస్తున్నా, ఇంకా 3 కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం వీడియో తీస్తున్నా కాబట్టి స్లోగా అయితే రెండే వేస్తున్నా అనమాట. చూడండి, ఇదే ప్రాసెస్లో సేమ్ మనం ఈ పిండి అంతా కంప్లీట్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే చూడండి, సేమ్ ప్రాసెస్లో అయితే పిండి అంతా నేనైతే కంప్లీట్ చేసేసాను అనమాట. చూడండి, ఎంత క్రిస్పీగా కాల్చుకుంటే అంత క్రిస్పీగా వస్తుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఫైనల్గా అయితే నేను మొత్తం పిండి అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. చూడండి, ఫైనల్గా అయితే బియ్యం పిండి చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. మనము పూరీ ప్రెస్లో ఒత్తేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం కదా. చూడండి, చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మనం ప్రెస్లో ఒత్తితే కొంచెం మందం వస్తాయి, టేస్ట్ ఎలా ఉంటాయో, క్రిస్పీగా ఉంటాయో ఉండవో అని చెప్పి మనకు కొంచెం డౌట్ అయితే వస్తుంది. కానీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉంటుంది. తర్వాత మనకు 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే ఒక చించి చూపిస్తాను మీకైతే. చూడండి, క్రిస్పీనెస్ కోసం అయితే నేను చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. సింపుల్ ప్రాసెస్లో అయితే రెడీ చేసేసుకున్నాం కదా. మీకైతే నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.